గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారము. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనము చదివాము హయ్యర్ ఎడ్యుకేషను, మనం చాలా చదివి ఉన్నాము. ఉన్నత చదువులు చదివినప్పటికీ చాలామంది పేరెంట్స్కి కానీ ఉద్యోగస్తులకి కానీ కొన్ని విషయాలు తెలియవు. మన పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేస్తాము బ్లైండ్గా. అక్కడ పరిసరాలు ఏంటి, ఒక పాఠశాలని నిర్మించాలంటే అక్కడ ఎలాంటి రూల్స్ని ఫాలో అవ్వాలి, ఒక పాఠశాలని మనము స్థాపించాలి, ఒక పాఠశాలని మనం పెట్టాలి అంటే ఎలాంటి ఆ, తీసుకోవాలి, లీగల్గా ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉండాలి ఏంటి అనేది నేను కొంత అంటే అంత ఆలోచించలేదు. కానీ మనం పేరెంట్స్గా ఒక సంస్థలో పని చేయాలనుకున్నా ఎలాంటి నియమాలు అనుసరించాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఉంటే బాగుంటుంది, అసలు ఏంటి మనకి సొసైటీలో ఉన్న రూల్స్ ఏంటి, మనకి కూడా పేరెంట్స్గా ఒక అవగాహన అనేది ఉండాలి. కాబట్టి నేను ఒక పాఠశాలలో ఉండాల్సినటువంటి వసతులు ఏంటి, అక్కడ సిబ్బంది ఎలా ఉండాలి, ఒక పాఠశాల యొక్క పర్మిషన్స్ సడన్గా కొన్ని పాఠశాలలు ఎత్తివేయడం జరుగుతుంది. ఎందుకు అలా ఎత్తివేయడం వలన పాఠశాలలో పిల్లలని జాయిన్ చేస్తాం, వాళ్ళ చదువుకైనా ఆర్థికంగా అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ అవుతాయి. కాబట్టి ఒక పాఠశాలని మొదటగా మనం పెట్టాలి అంటే, స్థాపించాలి అంటే మొదటగా ఎలా ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనే అంశం మీద నేను తెలుసుకున్నాను. అదే అంశాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలుసుకోవడం వల్ల తప్పు లేదు. ఎందుకంటే మనం ఒక సంస్థలో పనిచేయచ్చు, ఒక టీచర్గా వెళ్ళొచ్చు, లేదంటే మన పిల్లలని పాఠశాలలో స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు. కాబట్టి వాటి యొక్క అవేర్నెస్ అనేది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటగా పాఠశాలలు, కాలేజీలు ఏవైనా మనము పెట్టాలి అంటే, స్థాపించాలి అంటే చాలా మన భారతదేశంలో చాలా క్లిష్టమైనటువంటి పని. అలాగే ఇది దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఒకరోజు పెట్టడం, స్టార్ట్ చేయడం, ఓ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తొలగించేటువంటిది కాదు. కాబట్టి ఇవి విద్యకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఒక పాఠశాలని కానీ, కాలేజీని కానీ, ఏవైనా స్కూల్స్ అయినా, ఏవైనా సంస్థలు, విద్యా సంబంధపరమైనటువంటి సంస్థలని మనము ప్రారంభించామంటే అవి చాలా క్లిష్టమైనటువంటివి, చాలా సంక్లిష్టంగా ఉన్నటువంటివి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే అవి దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే నిరంతరం కంటిన్యూషన్ అనేది ఉంటుంది అది. అలాగే దీనికి లాభాపేక్ష లేని ట్రస్ట్, సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. మరి మనం ఒక పాఠశాల, కాలేజీని ఏదైనా స్థాపించాలి అంటే అవి దీర్ఘకాలికమైన ప్రక్రియ, చాలా కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటాయి. అలాగే మనం ప్రభుత్వంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, లాభాలని ఆర్జించే ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేసి, ఫీజులు కానీ వ్యవస్థ కరెక్ట్ లేకుండా మనకి నచ్చినట్లుగా మనకి వచ్చిన విధంగా మనము బిజినెస్ మైండ్తో వ్యవహరించడానికి ఉండదు. ఎందుకంటే ఒక ట్రస్ట్ విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని, సమాజంలో పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళ బడ్జెట్లని, ఆర్థిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని మనము ఈ ట్రస్ట్, సొసైటీ యొక్క రిజిస్ట్రేషన్ లాభాపేక్ష లేకుండా సొసైటీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఒక పాఠశాల కానీ, కాలేజీని కానీ, మనము కళాశాలని కానీ నిర్మించాలంటే మనకి ప్రభుత్వం నుంచి కంపల్సరీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన గవర్నమెంట్ నుంచి అనుమతి పత్రం అనేది తప్పకుండా ఉండాలి. గుర్తింపు కలిగినటువంటి ఎలాంటి, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనడానికి అనుమతి పత్రం, గుర్తింపు పత్రాన్ని మనం లీగల్గా, అధికారికంగా తీసుకోవాలి. అలాగే భవన నిర్మాణం, ఒక పాఠశాల, కాలేజీని నిర్మించాలంటే ఆ భవనానికి అక్కడ కొంత స్థలం అనేది అవసరం. ఎంత అవసరమో తప్పకుండా 1.5 నుంచి 2 ఎకరాల స్థలాన్ని తప్పకుండా తీసుకోవడం జరగాలి. కానీ మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా పాఠశాలలు ఇరుకిరుకు గదులు, అతి తక్కువ స్థలంలోనే నిర్మించడము, అక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ లేక, ప్లే గ్రౌండ్స్ లేక పిల్లలు చాలా ఇబ్బందులకి గురవడం వలన వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ప్రాపర్ వేలో అందట్లేదని చాలా అర్థమవుతుంది. సో ఇక్కడ రూల్స్ ఏంటి, 2 ఎకరాల స్థలాన్ని కంపల్సరీ పాఠశాల నిర్మాణానికి
అవసరం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే పాఠశాల స్థాపనకు అవసరమైన ముఖ్య దశలు ఏమన్నాడు ఇక్కడ, పాఠశాలను లాభాపేక్ష లేని నాన్ ప్రాఫిట్ సొసైటీ లేదా ట్రస్ట్ లేదా సెక్షన్ 8 కంపెనీగా రిజిస్టర్ చేయాలి. స్థలము, అక్కడ మౌలిక సదుపాయాలు మనకి సిబిఎస్ఈ లేదా రాష్ట్ర బోర్డు నిబంధనల ప్రకారము సుమారు 1.5 ఎకరం లేదా 2 ఎకరాల స్థలాన్ని కలిగి ఉండాలి. భవన నిర్మాణము, అక్కడ ఆ 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం అనేది జరగాలి. ఆ భవనంలో అనేక తరగతులు, అలాగే ప్రయోగశాలలు, లైబ్రరీ మరియు ఆట స్థలం ఏర్పాటు చేయడం అనేది జరగాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి అనుమతి ప్రకారము ఆ పాఠశాల భవనం అనేది నిర్మించడం జరగాలి. ఆ తర్వాత అనుమతులు, అప్రూవల్స్, ఏ విధంగా అనుమతులు తీసుకోవాలి? భూ వినియోగ మార్పు, మనం కొంత భూమిని అగ్రికల్చర్ ల్యాండ్ అని భూమిని తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న తర్వాత ఆ భూమిని మనము విద్యా వ్యవస్థకి విద్యా అవసరాల కోసము మార్చుకోవాలి. స్థానిక విద్యాశాఖ నుండి ఎన్ఓసి పొందాలి. మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యా వ్యవస్థలు ఉంటాయి కాబట్టి అక్కడ నుండి మనం విద్యా అవసరాల కోసం ఈ భూమిని మేము ఉపయోగించుకుంటున్నామని ఎన్ఓసి స్థానిక విద్యా వ్యవస్థ నుంచి ఒక అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. భద్రతా ధృవీకరణ పత్రాలు, మరి మనం ఆ బిల్డింగ్ని అక్కడ భవనాలని నిర్మించాము, అక్కడ కొన్ని సేఫ్టీ భద్రతని ధృవీకరణ పత్రాలు సమర్పించాలి, తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫైర్ సేఫ్టీ, ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండడం కోసము కొన్ని భద్రతా ధృవీకరణ పత్రాలు ఫైర్ సేఫ్టీ అని ఒక పత్రాన్ని తీసుకోవాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అక్కడ జరిగినటువంటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కూడా, ఎందుకంటే కొన్ని నాసిరకంగా నాణ్యత లేని వాటిని ఉపయోగించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అలా ప్రమాదాలు సంభవిస్తాయి కాబట్టి అది కూడా సేఫ్టీ ధృవీకరణ పత్రాలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి తీసుకోవాలి. నెక్స్ట్ అక్కడ స్ట్రెంత్, ఆ బిల్డింగ్ యొక్క పరిధి, దాని స్థాయి ఎంత ఉంది, అక్కడ ఎంతవరకు స్ట్రెంత్ ఉండగలుగుతారనే దాన్ని బట్టి కూడా మనం స్ట్రెంత్ది ధృవీకరణ పత్రము, మరి అలాగే శానిటేషన్ సర్టిఫికెట్ కూడా అవసరం అవుతుంది. శానిటేషన్ అంటే అక్కడ నీట్నెస్ ఎలా ఉంది, బాత్రూమ్స్, వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిక్, గ్రౌండ్, ఏమైనా చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఏమైనా పొల్యూషన్, ఇవన్నిటిని గురించి కూడా శానిటేషన్ సర్టిఫికెట్స్ కూడా మనకు తీసుకోవాల్సిన పరిస్థితులు అవసరం అన్నట్టు. అలాగే బోర్డు యొక్క అనుబంధం అప్లికేషన్ అన్నాడు, అంటే ప్రాథమిక అనుమతుల తర్వాత రాష్ట్ర బోర్డు లేదా సిబిఎస్ఈ లేదా ఐసిఎస్సికి అనుబంధాన్ని మనము కోసము దరఖాస్తు చేసుకోవాలి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షను, ఈ సేఫ్టీ భద్రతా ధృవీకరణ పత్రాలు, ఇవన్నీ సదుపాయాలను ఏర్పరచుకున్న తర్వాత ఏమన్నాడు, ప్రాథమిక అనుమతుల తర్వాత రాష్ట్ర బోర్డు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి సిబిఎస్ఈ లేదా ఐసిఎస్సి మన సిలబస్కి సంబంధించినటువంటి కొన్ని బోర్డులకి మనము దరఖాస్తు చేసుకోవాలి అంటున్నారు. అలాగే సిబ్బంది మరియు నిర్వహణ, పాఠశాల కన్స్ట్రక్షను, వివిధ లీగల్గా పర్మిషన్స్, ఇవన్నీ తీసుకున్న తర్వాత అక్కడ మనకు ఎలాంటి సిబ్బందిని తీసుకోవాలి, ముఖ్యంగా ప్రిన్సిపల్, అక్కడ అనుమతి కలిగినటువంటి ఆమెకు అర్హత ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత ఉపాధ్యాయులు, టీచర్స్, వాళ్ళకి టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, వాళ్ళ టీచర్స్ ప్రొఫెషనల్గా వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది టీచర్స్ని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ని కూడా మనం తీసుకోవాలి, సబ్జెక్టు అవన్నీ టీచర్స్ని. ఇతర సిబ్బందిని మిగతా అటెండర్స్, స్వీపర్స్, వాచ్మెన్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమైన చిట్కాలు ఏంటంటే, ఒక పాఠశాలని మనం రన్ చేయాలి అంటే, ఒక పాఠశాలని స్థాపించాలంటే ముఖ్యంగా బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థికంగా మనం పెట్టుబడి పెట్టాలి అంటే చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడికి డబ్బులు అవసరం. కాబట్టి ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనము టీచర్స్కి జీతాలు ఇవ్వాలి, ఆ స్కూల్ని రన్ చేయాలంటే అక్కడ ఏదైనా రిపేరింగ్ రావచ్చు. కాబట్టి అమౌంట్ అనేది నిరంతరము అది దీర్ఘకాలిక ప్రక్రియ కాబట్టి పెట్టుబడితో ఎక్కువ డబ్బులతో కూడుకున్నటువంటిది సమస్య. కాబట్టి మనము ఆర్థిక ప్రణాళిక అనేది చాలా ముఖ్యమైన అంశము. అలాగే మొదటగా ఒక పాఠశాల రన్ చేయాలన్నా, పాఠశాల పెట్టాలి అన్న అక్కడ అది ప్లే స్కూలా, ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూలా,
లేకపోతే హై స్కూలా, లేకపోతే యూపీ స్కూల్స్ అంటే 7th స్టాండర్డ్ వరకు స్కూలా, ఇవన్నీ మనము ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. యూపీ స్కూల్స్ వరకే రన్ చేయాలనుకున్నప్పుడు ఎంఈఓ ఆఫీస్లో మనం కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం ఒక స్కూల్ పాఠశాలని రన్ చేయాలి, నీకు ఒక ప్రణాళిక ఉంది, చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు కంపల్సరీ ఒక 6 months వరకు సమయము పట్టవచ్చు. ఎందుకంటే అంత ఆషామాషి కాదు. ఒక పాఠశాలని మనం స్టార్ట్ చేయాలన్నా, దాన్ని ముందుకి తీసుకెళ్ళాలన్నా చాలా క్లిష్టమైనటువంటి పని కాబట్టి ఓపెనింగ్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. పాఠశాలని మొదటగా మనం రన్ చేయాలంటే ఓపెనింగ్ పర్మిషన్, నేను పాఠశాలని ఇక్కడ ఓపెన్ చేయాలనుకుంటున్నా, ఈ పరిస్థితులు ఇక్కడ ఇట్లా ఉంది, ఇంత ల్యాండ్, ఈ ఫెసిలిటీస్, నేను నా ప్లానింగ్ ఇది ఇలా చేయాలనుకుంటున్నాను అనేది గవర్నమెంట్ వాళ్ళతో మనము ఓపెనింగ్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్క పాఠశాలకి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. యూనిఫామ్, టై, బెల్ట్, ఈ విషయంలో కూడా స్కూల్ పెట్టేటప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఒకటి డిసైడ్ అయి ఉండాలి. బుక్స్, పబ్లిషర్స్, ఏ పబ్లిషర్స్ని నువ్వు కాంటాక్ట్ అవుతావు, ఏ బుక్స్ని నువ్వు పిల్లలకి టీచింగ్ చేయడానికి, బోధించడానికి ఉపయోగిస్తావు అనేది ఒక పబ్లిషర్స్ని కూడా కమ్యూనికేట్ అయ్యి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అలాగే క్వాలిఫైడ్ స్టాంపు, మనకి ప్రతి సంస్థకి కూడా ఒక స్టాంప్ వాల్యుబుల్, ఒక గుర్తింపు స్టాంప్ అనేది తప్పకుండా చూసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ముఖ్యంగా ఒక పాఠశాల రన్ అవ్వాలంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పకుండా చాలా ప్రాపర్గా, సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా వర్క్ చేయాలి. ఎందుకంటే అకౌంట్స్ కానీ, శాలరీస్ కానీ, ఫీజులు కానీ, ప్రతి డేటా మొత్తము అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మాత్రమే తీసుకోగలుగుతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్, ప్రాపర్గా, ఎలాంటి ప్రాపర్ వే ఉంటేనే అక్కడ స్కూల్ అయినా స్టూడెంట్స్ అయినా ఎలాంటి రిమార్క్ లేకుండా ముందుకి ప్రాపర్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే బోర్డ్స్, ఒక స్కూల్లో అవకాశాలు సదుపాయాలు ఏంటి, బోర్డ్స్ ఉండాలి. ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో కూడా తప్పకుండా బోర్డ్స్ ఉండాలి. టీచింగ్ టూల్స్ ఉండాలి. ఎలక్ట్రిక్ బల్బ్స్, ఫ్యాన్స్, వెంటిలేషన్, బెంచెస్, ఇవన్నీ తప్పకుండా ప్రాపర్గా ఉండాలి. అలాగే స్కూల్లో వాష్రూమ్స్, వాటర్ సప్లై, అక్కడ నీట్నెస్, ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటేనే అవి గవర్నమెంట్ నుంచి వాళ్ళు చెక్ చేసి మనకి పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక పాఠశాల రన్ చేయాలంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్కి వ్యతిరేకంగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ని ఫాలో అవుతూనే మన యొక్క రూల్స్ని, మన యొక్క గోల్స్ని రీచ్ అవుతూ ముందుకెళ్తూ పేరెంట్స్ని, వివిధ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మన స్కూల్కి ఒక డిజైన్ చేసుకోవాలి. మన స్కూల్లో ఎలాంటి టీచింగ్ మెథడ్ ఉంది, టీచింగ్ కరికులం ఎలా ఉంది, కరికులం యాక్టివిటీస్ ఎలా, ప్రాజెక్ట్స్ ఎలా, పిల్లలని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎలా, లెర్నింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ ఎలా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ గ్రోత్, ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి అనేది మనము పర్సనల్గా మనం ఏ ఒక ఆలోచనతో స్కూల్ రన్ చేస్తున్నామో దాన్ని మాత్రం బేస్ చేసుకొని మనకి ఒక డిజైన్ చేసుకోవాలి. ఇది మనం ఒక పాఠశాలని రన్ చేయాలంటే కొన్ని పాటించాల్సినటువంటి నియమాలు, రూల్స్. ఇది ప్రతి ఒక్కరికి కూడా, ఒక టీచర్కే కాకుండా స్కూల్ మేనేజ్మెంట్కైనా, టీచర్స్కైనా, అక్కడ ఉన్న సిబ్బందికైనా, పేరెంట్స్కైనా, స్టూడెంట్స్కైనా, ఎంప్లాయీస్కైనా, ప్రపంచంలో అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరము. కానీ మనము చదువుకున్నప్పటికీ కొన్ని విషయాలు తెలియకుండా, వాటిని పట్టించుకోకుండా మనం వదిలేస్తాము. కొన్ని తెలిసినప్పటికీ కూడా ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సమాజంలో అందరితో పాటు మనము వెళ్తున్నాము అన్న ఒక ధోరణితో ఉంది. చాలా పాఠశాలల్లో ఒక చాలా సమస్యలు ఉంటాయి, కానీ కొన్ని చూడనట్లుగా వదిలేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఫ్రెండ్స్, నేను కొన్ని అంశాలు ఎడ్యుకేషన్ గురించే, సబ్జెక్టు గురించి నేను ఏదో ఒకటి కాన్సెప్ట్ తీసుకొని మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు టాపిక్, పాఠశాల పెట్టాలంటే ఏమి చేయాలి, ఒక పాఠశాల రన్ అవ్వాలి, స్థాపించాలి అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది దీని గురించి నేను మీతో డిస్కషన్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.